హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మే నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్ జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందామండి. సో ఈ రోజు అయితే వీరందరికీ జమ అవుతాయండి. సో మరి వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో మనం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి పెద్దగా జీతాలు జమ కాలేదండి. ఎడ్యుకేషన్ సంబంధించిన జీతాలు అయితే చాలా మటుకు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. సో అటువంటి బిల్లులు, ఎడ్యుకేషన్ బిల్స్ ఏవైతే ఉన్నాయో 24వ తేదీ మే 25, మే 26 తేదీలలో అప్రూవల్ ఎస్టీఓ గారి చేత ఏవైతే బిల్లులు అప్రూవ్ అయ్యాయో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినవి, ఆ బిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆర్బీఐ ఈక్యుబేర్ స్టేజ్కి అయితే వెళ్ళడం జరిగిందండి. సో మరి ఆ బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక మనం చెక్ చేసినట్లయితే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈక్యుబేర్ అని అయితే రావడం జరిగింది. సో ఆ బిల్లులన్నీ కూడా మనకు ఈరోజు జమ అయ్యే అవకాశం ఉందండి. బికాస్ అలాగే ఆర్బీఐ దగ్గర ఏపీకి సంబంధించిన ఫండింగ్ కూడా ఉంది కావాల్సినంత. కాబట్టి ఈరోజు తప్పకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మిగిలి ఉన్న ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళకి కూడా జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది. ఇక పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్స్ దాదాపుగా జమ అయ్యాయండి, ఒక 80% వరకు. ఇక మిగతా రిమైనింగ్ కొంతమందికి ఇంకా అవి గ్రీన్ ఛానల్లోనే చూపిస్తున్నాయి, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో. అవన్నీ కూడా ఈరోజు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో బిల్లులలో కదలిక అయితే చూస్తాము. రిమైనింగ్ బిల్స్ అన్నీ కూడా ఈరోజు జమ అయ్యడానికి అవకాశం ఉంది. ఇదే అండి ఇప్పటివరకు తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.